హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు ఒక తెలంగాణ నిసాన్ మ్యాగ్నెట్ పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ ఫస్ట్ ఓనర్ బండి. ఓన్లీ 3000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన వెహికల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. వైట్ కలర్లో వెహికల్ ఎక్సలెంట్గా ఉంది. అన్నవాళ్ళు కొత్తగా ఇల్లు ప్లాన్ చేశారు, దాని గురించి వెహికల్ని అయితే సోల్వ్ చేస్తూ ఉన్నారు. వేరే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు ఎక్కడంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు. షోరూమ్కి వెళ్ళినా కానీ మీకు లాస్ట్ 1000 కిలోమీటర్స్కి ఏదైతే చెక్కింగ్ ఉంటుందో అది మాత్రమే జరిగింది. వెహికల్లో 2 సార్లు హైదరాబాద్ వెళ్ళొచ్చారు. లోకల్లో అటు ఇటు తిరగడం తప్ప వెహికల్ని ఎక్కువ యూజ్ చేయలేదండి. చాలా నీట్గా వాడుకున్నారు. వెహికల్ చాలా అద్భుతంగా ఉంది. దాదాపు ఒక 40 నుండి 50 వేల రూపాయల ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే చేయించుకోవడం జరిగింది. 7,50,000 తోటి వెహికల్ తీసుకున్నారు. పైనుండి ఒక 50,000 ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకున్నారు. వెహికల్ 8 లక్షల రూపాయలు టోటల్గా అయింది. చాలా మంచి ధరలో మీకైతే ఈ వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేపిస్తానండి. డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ కల్పించేసి మాట్లాడిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఇప్పుడైతే వెహికల్ ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తానండి. నేను బంపర్ టు బంపర్ ఒరిజినల్గా ఉంది. ఒకసారి 360 డిగ్రీలో మనం వెహికల్ని అయితే చూసుకుందాము. వైట్ కలర్లో ఫుల్ లోడెడ్ వెహికల్ అనమాట. పెట్రోల్ వెహికల్ చాలా నీట్గా ఉంది. 3000 తిరిగిందంటే వెహికల్ నథింగ్ అండి, ఏమీ కూడా కాదు. వెహికల్లో షోరూమ్ వెహికల్ని తీసిపోకుండా ఉంది, అద్భుతంగా ఉంది. సార్ వాళ్ళు వచ్చేసి రైల్వేలో చేస్తారు జాబు. ఎవరు కానీ ఒకటేసారి ఇల్లు కారు అంటే పాసిబుల్ కాదండి. 8 మంత్స్ వెహికల్ ఓన్లీ. మనకు 2027 వరకు, అక్టోబర్ 2027 వరకు మనకు ఇన్సూరెన్స్ ఉంది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఎటువంటి లోన్ లేదండి వెహికల్ పైన. నెట్ క్యాష్ అయితే తీసుకోవడం జరిగింది. డైరెక్ట్ మీకు ఓనర్షిప్ అయితే చేంజ్ అవుతుంది. కొన్ని వెహికల్స్లో మనకు లోన్ ఉండడం వల్ల ఓనర్షిప్ అనేది చేంజ్ కాదు. మీకు నెట్ క్యాష్లో వెహికల్ తీసుకున్నారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. స్పాట్లో మీకైతే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేపించి ఇస్తాను నేను. తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. మీరు షోరూమ్కి వెళ్ళి కొత్త వెహికల్ తీసుకున్నట్టేనండి. 3000 తిరిగిన వెహికల్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మంచి ప్రైస్లో ఎవరైనా కొత్త వెహికల్ ప్లాన్ చేసుకునేవారు ఒక్కసారి ఈ వెహికల్ చూడండి. చూసిన తర్వాత ఆఫ్టర్ మనము ఏదైనా ఉంటే ప్రైస్ అనేది మాట్లాడుకుందామండి. డైరెక్ట్ కస్టమర్ టు కస్టమరే మాట్లాడదాము. చూసుకోవచ్చు ఫెండర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. ఇక్కడ చిన్న స్క్రాచ్ టైప్లో అంటే కలర్ అయితే జస్ట్ రాసుకొని పోయిన ఇది మాత్రమే ఉంది. అలాగే అలై వీల్స్ లేవండి, నార్మల్ వీల్స్ విత్ స్టీల్ వీల్స్ ఉంటాయి. మీరు సస్పెన్షన్స్ ఒరిజినల్గా ఉన్నాయి, ఎందుకంటే కొత్త వెహికల్లో దీంట్లో ఆయిల్ ఎక్కడ ఇది అవుతుంది. మీకు ఇవన్నీ క్లియర్గా చూపిస్తాను. అలాగే బ్లాక్ కలర్లో ఓఆర్విఎమ్స్ రావడం జరుగుతుంది వితౌట్ ఇండికేటర్స్. ఇక్కడైతే మనకు ఇండికేటర్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే క్రోమ్ ఫిట్టెడ్ ఏవైతే డోర్ హ్యాండిల్స్ ఉంటాయో క్రోమ్తోని చేపించుకోవడం జరిగింది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఈ విధంగా కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేపించుకోవడం జరిగింది. ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కిందకే వస్తాయి. రెయిన్ వైజర్స్ అన్నీ నీట్గా ఉన్నాయి. పవర్ విండోస్ 4 ఎక్సలెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. ఓఆర్విఎం అడ్జస్ట్మెంట్ ఇక్కడ నుండి ఇంటీరియర్గా చేసుకోవచ్చు. చూడొచ్చండి 3078 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేసి. వీళ్ళు మనకు టచ్ స్క్రీన్ విత్ రివర్స్ క్యామ్, ఇది కంపెనీ నుండి వచ్చింది కాదు, మాన్యువల్ ఏసీ. సేఫ్టీ పరంగా మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ సైడ్. ఈ విధంగా 4 పవర్ విండోస్తోని సీట్ కవర్స్ గిట్లా అన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్లోనే చేయించుకోవడం జరిగిందండి. ఫుల్ మ్యాట్ కూడా చేయించుకోవడం జరిగింది. అలాగే 5 స్పీడ్ గేర్ బాక్స్ రావడం జరుగుతుంది. మీకు ఆమ్రెస్ట్ అయితే ఉండదండి. కప్ హోల్డర్స్, చిన్న మినీ స్టోరేజ్ అయితే ఉంటుంది ఇక్కడ, మొబైల్ హోల్డర్ లాగా. అండ్ ఏదైతే ఛార్జింగ్ పోర్ట్, మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్. అలాగే మాన్యువల్ వెహికల్ కాబట్టి క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్, అలాగే లైట్ అడ్జస్ట్మెంట్, హిల్ అసిస్టెంట్ సిస్టమ్ లాంటివి రకరకాలుగా మనకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. చూడొచ్చండి మనకు కీతోనే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. 2 కీస్ అన్న వాళ్ళ దగ్గర, ఒక కీ ఇంటి దగ్గర ఉంది, ఒక కీ మనకి ఇక్కడైతే ఉంది. నిసాన్ వెహికల్ మనకు టచ్ స్క్రీన్తోనే ఇక్కడ మైక్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫిట్టింగ్స్ అన్నమాట. చూడొచ్చండి కొత్త వెహికల్, మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. 100% సీల్ వెహికల్ అండి. మీరు షోరూమ్కి వెళ్ళి తీసుకున్న లాగానే ఉంటుంది. మీకు అదే ఫీల్తోని నీ వెహికల్ అయితే డెలివరీ ఇస్తాను. చాలా చక్కగా ఉంది, అద్భుతమైన వెహికల్ అండి. పవర్ విండోస్ అన్నీ వర్క్ చేస్తూ ఉన్నాయి. నేను వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేస్తూ కూడా ఒక వీడియో అయితే చేస్తానండి. డోర్ పంచ్ టు పంచ్ ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉంది.
రూఫ్లో కూడా ఎటువంటి చిన్న స్క్రాచ్ కూడా లేదు. ఎక్స్ట్రా ఫిట్టింగ్సేనండి, చాలా వరకు అన్నవాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేయించుకున్నారు. టైర్స్ ఆల్మోస్ట్ సీల్డ్ షోరూమ్ టైర్సే. చూడొచ్చు, ఎటువంటి రఫ్గా వాడిన దాఖలాలు లేవు వెహికల్లో. చాలా నీట్గా ఉంది. మీకు టైర్ పైన డేట్ కూడా చూపిస్తాను నేను. 2024 31 వీక్ అండి, మీకు కనిపిస్తుంది అనుకుంటాను. 31/24 మీకు మ్యానుఫ్యాక్చర్ ఏదైతే 24 మ్యానుఫ్యాక్చర్ వెహికల్ కాబట్టి మీకు టైర్ పైన కూడా 24 రావడం జరుగుతుంది. ఆల్ టైర్స్ పైన సేమ్ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి మనకు గ్లాసెస్ అన్నీ ఒరిజినల్, ప్రతి ఒక్క గ్లాసు ఒరిజినల్గా ఉంది. అలాగే బ్యాక్ ప్రొఫైల్ చూసుకోవచ్చు. మ్యాగ్నెట్ అండ్ నిసాన్ ఈ విధంగా మనకు కంపెనీ లోగో, వెహికల్ నేమ్ రావడం అయితే జరుగుతుంది. మంచి యూనిక్ లుక్తో వెహికల్ అయితే ఉందండి. టీజీ రిజిస్ట్రేషన్, మీకు ఎటువంటి ట్యాక్సులు పే చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి మనకు చలాన్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు. వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క ఫెండర్, ప్రతి ఒక్క క్వార్టర్ ప్యానల్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. లైట్గా, చాలా లైట్గా ఉంది వెహికల్ కూడా. మీకు మైలేజ్ పరంగా చాలా నీట్గా ఉంటుందండి. ఈ రన్నింగ్ బోర్డు దగ్గర నుండి ప్రతి ఒక్కటి చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. అలాగే ప్రతి ఒక్క పంచ్, నేను కొత్త బండి కాబట్టి తీయడం లేదండి, ప్రతి ఒక్కటి నేను చెక్ చేసేయడం జరిగింది. మనకు రివర్స్లో కూడా, బ్యాక్ సీట్లో కూడా మనకు ఆర్మ్ రెస్ట్ అండ్ కప్ హోల్డర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు బూట్ ఓపెన్ చేసి బూట్ కూడా చూపిస్తాను ఒక్కసారి. డోర్స్ ఎడ్జెస్ ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉంది. చూడొచ్చండి, పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. నేను ఇప్పుడు జస్ట్ షోరూమ్కి వెళ్ళి షోరూంలోనే వీడియో తీసినట్టుగానే ఉంటుందండి వెహికల్. మీకు ఈవెన్ వాష్ కూడా చేసలేదు. వాష్ చేస్తే ఇంకా రిబ్బన్ కట్టుకొని వచ్చేసి షోరూమ్ వెహికల్ అని చెప్పిన నమ్మే అంత విధంగా అయితే వెహికల్ ఉంది. స్టెప్ ఇన్ టైర్ అన్యూజ్డ్. మీకు దానిపైన ఏవైతే ఇది రావడం జరుగుతాయో, ఏదైతే డస్టర్ టైప్లో మనకు సౌండ్ రాకుండా ఇవన్నీ ఉంటాయో అవన్నీ షోరూమ్ నుండి వచ్చినవే. ఎటువంటి చిన్న స్క్రాచ్ కూడా లేదండి. ఇంటీరియర్గా చాలా చక్కగా వాడుకున్నారు. అన్నవాళ్ళు ఫస్ట్ నా దగ్గరే ఒక పెట్రోల్ వెహికల్ తీసుకుందామని చెప్పేసి బడ్జెట్లో అడిగితే నేను ఇవ్వలేకపోయాను. అప్పుడు ఆటోమేటిక్ ఈకోస్పోర్ట్లో పెట్రోల్ వెహికల్ అయితే అడిగారు, అప్పుడు నేను ఇవ్వలేకపోయా. ఆ టైంలో అన్న వాళ్ళకు ఎమర్జెన్సీ అనుకున్నారు, షోరూంలో ఉండి వెహికల్ తీసుకున్నారు. ఇప్పుడు ఇల్లు కట్టుతూ ఉన్నారు. అన్న అమ్మి పెట్టండి అని అంటే నేనే వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంది. అలాగే వెహికల్ చిన్న స్క్రాచెస్ చూడొచ్చండి. ఇవి సిటీలో కొంచెం కొత్త డ్రైవర్స్ అన్న తర్వాత లిటిల్ బిట్ స్క్రాచెస్ అయితే కామన్. బట్ ఎక్కడ కూడా మేజర్ ఇష్యూ అయితే ఏం లేదు. మీరు కావాలి అని అనుకుంటే నేనైతే ఇవి కూడా చేసి ఇచ్చేలాగా అయితే మాట్లాడతాను. జస్ట్ మీకు ఇది ఒక పార్ట్ అయితే పెయింట్ పడుతుంది. అలాగే చూడొచ్చు, ఇంటీరియర్గా అద్భుతంగా ఉందండి, చాలా నీట్గా ఉంది. ఆల్ డాక్యుమెంట్స్ మనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్సూరెన్స్, ఆర్సీ, పియూసీ ప్రతి ఒక్కటి మనకు ఒరిజినల్గా అవైలబుల్ ఉన్నాయి. మ్యాగ్నెట్ ఏవైతే డోర్ సిల్స్ ఉంటాయో ఇవి కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్లో వేయించుకోవడం అయితే జరిగింది. ఏసీ వెంట్స్ కూడా చూడొచ్చండి, మంచి యూనిక్ లుక్లో అయితే రావడం జరుగుతుంది. ఇంకా మీరు కావాలి అని అనుకుంటే గ్లాస్ పైన మనకు ఒక 60% 50% ఫిలిం కూడా వేయించుకోవడం జరిగింది. కూలింగ్ కవర్ అనేది, దానికి కూడా మీకు రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. చూడొచ్చు, కూలింగ్ ఫిల్మ్ కూడా వేయించుకున్నారు. ఏసీ యొక్క మనకు ఫీల్ ఎక్కువ ఉండడానికి ఈ విధంగా నిసాన్ మ్యాగ్నెట్ సైడ్ ఇండికేటర్ ఓఆర్విఎమ్స్లో రాకుండా మనకు ఇక్కడ సైడ్కి అయితే రావడం జరుగుతుంది. అలాగే రన్నింగ్ బోర్డు కూడా ఒరిజినల్గా ఉంది. ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. రన్నింగ్ బోర్డు పైన ఎటువంటి రిపేర్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ కాలేదు. చాలా నీట్గా ఉన్న వెహికల్. సస్పెన్షన్స్ అన్నీ చూసుకోవచ్చు. కంపెనీ డాట్స్, కంపెనీ లోగోస్ ఎక్కడ, కంపెనీ స్టిక్కర్స్ ఎక్కడ పోలేదు. అన్న ఒకసారి బానెట్ ఓపెన్ చేయండి. చూడొచ్చండి, బానెట్ అయితే ఓపెన్ చేసాం మనం. బిల్కుల్ షోరూమ్ పీస్. మీకు ఏవైతే కలర్ డాట్స్ ఇవన్నీ ఒరిజినల్గా చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి. ఎందుకంటే 3000 కిలోమీటర్లో బండికి నథింగ్ అండి.
అద్భుతమైన వెహికల్. నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేయడం జరిగింది. మళ్ళొక్కసారి మీకోసం నేనైతే టెస్ట్ డ్రైవ్ చేస్తాను. కొత్త బ్యాటరీ, ఆల్ యాక్సెసరీస్ అండర్ వారంటీలో ఉన్నాయి. ఇంజన్ కూడా చాలా అద్భుతంగా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు షోరూమ్కి వెళ్ళి చూపించుకొని వచ్చిన తర్వాతనే మాట్లాడుకుందాము. బిల్కుల్ షోరూమ్ కండిషన్లో ఉంది. జస్ట్ వారికైతే మనీ అవసరం కాబట్టి, ఇల్లు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి రెండు విధాలుగా మనము ఇప్పుడు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి వారైతే చేస్తున్నారు. నెట్ క్యాష్తోని వెహికల్ తీసుకోవడం జరిగింది. ఎటువంటి లోన్లు లేవు, ఎటువంటి మనకు ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు. సార్ అయితే రైల్వేలో జాబ్ చేస్తారు. అన్న ఇంజన్ ఆన్ చేయండి ఒకసారి. సింగిల్ సెల్ఫ్లో మనకు వెహికల్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది, చూడొచ్చు. బానట్ అన్న ఒకసారి ఓపెన్ చేయండి. జీరో సైలెంట్ అండి, చాలా సైలెంట్గా ఉంది వెహికల్ వచ్చేసి. ఒకసారి ఇంజన్ ఆఫ్ చేయండి అన్న, ఒక్కసారి ఆన్ చేయండి. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే మనకు స్టార్ట్ అవుతూ ఉంది. మళ్ళీ ఒక్కసారి వెహికల్ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. నిసాన్ మ్యాగ్నెట్ 2024 అక్టోబర్ వెహికల్. 2027 అక్టోబర్ వరకు మనకు ఇన్సూరెన్స్ ఉంది. 1 ఇయర్ PUC ఉంది. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఓన్లీ 3000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేసి. ఎటువంటి ఇష్యూ లేదు, చాలా చక్కగా ఉంది. ఎవరైనా కావాలి అని అనుకుంటే మీకు మంచి ప్రైస్లో వెహికల్ని అయితే ఇస్తాను. నీ ప్రైస్ అయితే చెప్పడం లేదండి, ఎందుకనంటే ఓనర్ గారు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు ప్రైస్ ఏంటి అనేది. మీకు చాలా మంచి ప్రైస్లో మీకు వెహికల్ని అయితే హ్యాండ్ ఓవర్ చేయించే ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. జై హింద్.